వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం మనతో సెలబ్రిటీ హోమియోపతిక్ ఎక్స్పర్ట్ డాక్టర్ చేతన్ రాజు గారు ఉన్నారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే సార్. సార్, చాలా వరకు కూడా ఇప్పుడు పొలిటికల్ లీడర్స్ కావచ్చు, అదేవిధంగా సినిమా సెలబ్రిటీస్ కావచ్చు, హోమియోపతి సైడ్ టర్న్ అవుతా ఉన్నారు. సో మీరు కూడా ఎంతోమంది పొలిటికల్ లీడర్స్కి అదేవిధంగా సినిమా సెలబ్రిటీస్కి ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నారు కదా. ఈ మోకాల నొప్పుల గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దామండి. ఏంటంటే మెయిన్గా 60+ వచ్చే వాళ్ళకి మనం చూసేవాళ్ళం గతంలో. ఇప్పుడు 30+, 20, 22 ఇట్లా కూడా చూస్తూ ఉన్నాము. అసలు ఈ మోకాల నొప్పులు రావడానికి రీజన్ ఏంటి? హోమియోపతికే ఎందుకు రావాలి ఒకవేళ ఈ మోకాల నొప్పులు తగ్గించుకోవాలంటే? ఒక పేషెంట్ 55 years ఏజ్ ఉంటుంది. ఓకే. ఆయనకు సైనస్ది ప్రాబ్లం ఉండే. ఓకే, సైనసైటిస్ది ప్రాబ్లం ఉండే. ఊపిరి పీల్చుకోవడానికి కూడా ప్రాబ్లం ఉంది. ఓకే. అయితే 1.5 month తర్వాత వాళ్ళ పాపది డెలివరీ ఉంది. యుఎస్కి పోవాలి. ఓకే. ఇప్పుడు యుఎస్కి పోవాలి కాబట్టి ఇప్పుడు ఆపరేషన్ చేయించుకుందాం అనేసి ఫిక్స్ అయినరు. ఓకే. వాళ్ళకి డాక్టర్లు మీరు ఆపరేషన్ చేయించుకోండి, మీకు తగ్గిపోతుంది అది ఇదని అంటే ఓకే అని ఫిక్స్ అయినరు. ఎవరో మన గురించి చెప్పిండ్రు, ఫలానా దగ్గర పో నీకు తగ్గిపోతుంది, ఎలర్జిక్ సైనసైటిస్ ఉంది. ఓకే. ఓకే. మార్నింగ్ లేవంగానే 20-30 తుమ్ములు, మళ్ళీ మొత్తం హైపర్ట్రోఫీ అయిపోయింది, ఇది పాలిప్స్ వల్ల మొత్తం బ్లాక్ అయిపోయింది. ఓకే. దగ్గు ఎన్నో ఏళ్ల నుంచి వస్తుంటది పోతుంటది. మన దగ్గర వచ్చిండ్రు. ఇప్పుడు మీరు అన్నారు కదా హోమియోపతికి ఎందుకు షిఫ్ట్ అవ్వాలనేసి, అందుకే చెప్తాం. మనము పేషెంట్కి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసే ముందు ఒక డోస్ ఇస్తాం. బాడీ క్లెన్స్ అవుతుంది దాంతో, ప్లస్ ఒక ఇమీడియట్ బూస్టింగ్ ఎఫెక్ట్ వస్తుంది. ఓకే. ఈ పేషెంట్ తోటి మాట్లాడి ఈయనకు సర్జరీ ఉంది కొన్ని రోజుల తర్వాత, మనం ఆ డోస్ వేస్తాం కదా, ఆయన బిల్ కట్టేసి కిందికి పోయినప్పుడు వరకు ఆయనకు నెక్స్ట్ డే నుంచి తుమ్ములు రాలేదు, దగ్గు రాలేదు, ఓకే, ఆపరేషన్ చేయించుకోలేదు. హోమియోపతి అంటేనే అసలు చాలా లేట్ ప్రాసెస్ అని అంటూ ఉంటారు కదా, మరి అప్పుడే తగ్గిపోయిందా? అప్పుడే తగ్గిపోయింది. అంటే మెట్లు దిగినప్పుడు వరకు పేషెంట్ కి రిలీఫ్ ఉంది. ఓకే. అంతెందుకు, ఇప్పుడు కిడ్నీ స్టోన్ల పేషెంట్లు ఉంటారు కదా, కిడ్నీ స్టోన్ పేషెంట్లకు అయితే ఒక్కొక్కసారి వాళ్ళ రిపోర్ట్ చూసి మనం ఇట్లా డోస్ వేసి 1 గంట కూర్చొని పోండి అనేసి అంటాం, గంటలో స్టోన్ బయటికి వచ్చేస్తారు. ఓకే. మిరకలే అది. అంటే ఎంత సైజ్ ఉన్న వాళ్ళకి, అది ఎంత ఎంఎం ఉన్న వాళ్ళకి? ఇప్పుడు చూడండి, ఎంత ఎంఎం అని కాదు, ఇప్పుడు స్టోన్ ఎక్కడ ఉంది. ఓకే. ఓకే. ఉన్న పొజిషన్ బట్టి కూడా ఉంటుంది. ఓకే. సైజ్ కూడా ఉంటుంది, కానీ ఒక్కొక్కసారి అట్లా ఉంటుంది. ఓకే సార్, ఇప్పుడు నీ పెయిన్కి సంబంధించి మనం డిస్కస్ చేద్దాం. ఎందుకంటే చాలా మంది చిన్న ఏజ్ లోనే మోకాల నొప్పులతో బాధపడుతూ ఉంటారు. అట్లాంటి వాళ్ళు సర్జరీ అంటూ ఉంటారు. సర్జరీ లేకుండా ఎట్లా చేయొచ్చు ఇక్కడ? ఇప్పుడు ఈ పేషెంట్ కి సైనస్ ప్రాబ్లం తగ్గింది కదా, నెక్స్ట్ డే వాళ్ళ మిస్సెస్ ని తీసుకొని వచ్చింది. ఓకే. ఓకే. వాళ్ళ మిస్సెస్ ని తీసుకొస్తే ఇప్పుడు చూడండి, ఇది మోకాలు అనుకోండి, ఇక్కడ పట్టేలా ఉంటుంది, అది మనం గీయలేదు. ఇప్పుడు ఈ గ్యాప్ ఉంటుంది కదా, ఓకే, ఇది ఇంటాక్ట్ ఉండాలి. మన కార్టిలేజ్ గట్టిగా ఉండాలి, మంచి కండిషన్లో ఉండాలి. మనకు ఏజ్ తోటి ఏమవుతుంది, ఈ కార్టిలేజ్ డ్యామేజ్ అవుతుంది, ఈ 2 మోకాలు డైరెక్ట్ కాంటాక్ట్ అయ్యి రుద్దుకుంటాయి. అప్పుడు ఏమవుతుంది, ఆస్టియో ఆర్థరైటిస్ అవుతుంది. వాళ్ళ మిసెస్కి అది ప్రాబ్లం ఉండే. సార్ దీనికోసం ఏమైనా చేయగలుగుతారా? అందరూ ఆపరేషన్ అంటున్నారు. ఇప్పుడు పోయి మా పాపని చూసుకోవాలి నేను. ఇప్పుడు ఈమె కండిషన్లో ఉంటే ఎట్లా చూసుకుంటుంది? అయితే మనం ఏం చేసినాం, ఈ పేషెంట్ది కేస్ టేకింగ్ తీసుకున్నాం. ఇప్పుడు నేను మీకు అడుగుతాను సార్, మీరు చెప్పండి, మోకాల నొప్పులు మీరు వినే ఉంటారు కదా మీ ఫ్రెండ్ సర్కిల్లో, చుట్టాల్లో, జెంట్స్కి ఎక్కువ వస్తాయా లేడీస్కి ఎక్కువ వస్తాయా? ఎక్కువ లేడీస్ లోనే చూస్తుంటాం. ఈ పేషెంట్ వెయిట్ 79 kgs, ఓకే, హైట్ ఏమో 4'11". హైట్ జర తక్కువ నాంటిది, కానీ 79 kgs ఉన్నారు. ఓకే. మళ్ళా ఇంకోటి చెప్తాను నేను. ఇప్పుడు మీరు అందరు ఒకసారి ఆలోచించండి, మీ ఇంట్లో వంటలు ఎవరు చేస్తారు? లేడీస్ చేస్తారు కదా. ఇంతకు ముందు పాతకాలంలో కింద కూర్చొని చేస్తుండే వంటలు. అవును. కింద కూర్చొని చుల్లా పెట్టుకొని చేస్తుండే. ఇప్పుడు ఏంది, మాడ్యులర్ కిచెన్, ఫ్లాట్, ఫుల్ ఇంటీరియర్, దాంట్లో ఏం చేసేసినాం, కిచెన్కి ఒక ప్లాట్ఫామ్ తయారు చేసినాం. ఈ కిచెన్కి ప్లాట్ఫామ్ తయారు చేసి ఇక్కడ స్టవ్ ఉంటుంది అనుకోండి, ఇక్కడ నిల్చొని చేస్తారా? ఇక్కడ నిల్చొని చేసేటప్పుడు అట్లీస్ట్ మొత్తం రోజు కిచెన్లో 3 hours స్పెండ్ చేస్తారు లేడీస్. మినిమం 3 hours స్పెండ్ చేస్తారు. మళ్ళీ బాసనలు ఎక్కడ తోముతారు? ఇంతకుముందు ఇల్లు బయట కూర్చొని చేస్తుండే పని,
ఇప్పుడు ఇక్కడే వాష్ బేసిన్ ఉంటది, ఇక్కడ నిల్చొని చేయాలి. దీంట్లో గంట సేపు పోతుంది. ఎన్ని గంటలైనాయి? 4 గంటలైనాయి. మళ్ళా ఇంకోటి చెప్తా, ఇప్పుడు ఇది నిల్చొని చేస్తారు కదా ఇవన్నీ పనులు, ఇట్లా స్ట్రేట్ గా నిల్చోరు, ఇట్లా బెండ్ అయిపోయి నిల్చుంటారు. ఓకే ఓకే, మొత్తం ఇట్లా బెండ్ చేసి వంటలు చేస్తారు. మళ్ళా దేనిపైన వెయిట్ ఎక్కువ ఉంటుంది, అవునా కదా? మళ్ళీ దానిపైన ఏముంటది, ఇక్కడ కింద మస్తు ఎక్కడి నుంచో ఇటాలీ నుంచి, జర్మనీ నుంచి ఇంపోర్ట్ చేసిన బండలు ఉంటాయి, టైల్స్ ఉంటాయి. దాంట్లో ఎట్లుంటది అంటే ఇట్లా చూస్తే మనం కనిపించాలి దాంట్లో, అట్లుంటాయి. ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఏంది, నో ప్రాపర్ పోస్చర్, వెయిట్, ఈ టైల్స్ వల్ల, ఇవన్నిటి వల్ల మోకాలు నొప్పులు వస్తాయి. అందుకే మీరు చూడండి లేడీస్కి ఎక్కువ ఉంటాయి. మళ్ళీ హార్మోనల్ ప్రాబ్లమ్స్, మెనోపాస్ తర్వాత ఎక్కువ అవ్వడం, ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు ఈ పేషెంట్కి గ్రేడ్ 3లో ఉండే మొత్తం ఇక్కడ, ఇప్పుడు ఇది మోకాలు అనుకోండి, ఇక్కడ ఉబ్బింది, ఇక్కడ ఉబ్బింది, ఇక్కడ ఉబ్బింది, నడవడం వస్తలేదు సరిగా. ఈ పేషెంట్కి సర్జరీ చేయించుకుందాం అనుకున్నారు అమెరికా నుంచి వచ్చిన తర్వాత. మనం మందులు ఇచ్చినాక ఫ్లైట్ ఎక్కి పోయినరు, మంచిగా అక్కడ 6 నెలలు ఉండేసి వచ్చిండ్రు. 3 నెలలకి నొప్పులు తగ్గిపోయినాయి పేషెంట్కి. 3 నెలలకి నొప్పులు తగ్గిపోయిన తర్వాత మనం ట్రీట్మెంట్ ఇంకా కంటిన్యూ చేసినాం. ఈ ట్రీట్మెంట్ ఇంకా కంటిన్యూ చేసినాం, నొప్పులు తగ్గిపోయినాయి కదా, ట్రీట్మెంట్ ఆపేసేయచ్చు. కానీ ఇది మళ్ళీ డెవలప్ అవ్వాలి కదా, డ్యామేజ్ అయిన కార్టిలేజ్. సో అట్లా ట్రీట్మెంట్ కంటిన్యూ చేసి రికవర్ అయినాక దాని తర్వాత మనం మెడిసిన్స్ ఆపేసినాం. సో హోమియోపతిలో ఈ మిరకల్స్ ఉంటాయి అండ్ హోమియోపతికి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. సార్ ఇప్పుడు చేతన్ రాజు గారి వీడియో అంటేనే హోమ్ రెమెడీ కూడా ఉంటుంది. కొద్దిమంది కమెంట్ చేస్తూ ఉన్నారంటే న్యాచురోపతి డాక్టరా లేదంటే హోమియోపతినా అని. సో దీనికి ఏం సమాధానం చెప్తారు? దీనికి ఎట్లాంటి హోమ్ రెమెడీ ఉందంటారు? హోమ్ రెమెడీ వెరీ సింపుల్ హోమ్ రెమెడీ, మంచిగా పనిచేసే హోమ్ రెమెడీ. ఎందుకు సార్ అంటే మనం ఈ డిస్కషన్ చేసే ముందు అసలు ఎందుకు హోమ్ రెమెడీ చెప్తా ఉన్నారు మీ వీడియోస్ అన్నిట్లలో కూడా? చూడండి సార్, మన బాడీ ఈ ప్రకృతి లోపల నుంచే వచ్చింది, పంచభూతాలు నుంచి వచ్చింది. మన హోమియోపతి మెడిసిన్స్ తయారు చేసే దాంట్లో కూడా పంచభూతాలు ఉంటాయి. ఓకే, మనము ఏదైతే ఇవి హోమ్ రెమెడీస్ తీసుకుంటాం కదా, దాంట్లో కూడా పంచభూతాలు ఉంటాయి కదా. అయితే అట్లా ఏమవుతుందంటే హోమ్ రెమెడీ వాడడం వల్ల మనం ఏ వీడియోలో చెప్పము ఇది వాడితే ఈ రోగం మాయమైపోతుందని ఎప్పుడు చెప్పము. మనం ఏం చెప్తాము, మన డయట్ సరిగా లేక, ఎన్నోసార్లు మనకు లైఫ్ స్టైల్ సరిగా లేక ప్రాబ్లమ్స్ అవుతాయి. ఇవి ఏం చేస్తాయి, మనకు హెల్ప్ చేస్తాయి. ఎట్లా? ఒక్కొక్కసారి న్యూట్రిషన్ ఏమైనా ప్రాబ్లం ఉంటే హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు ఇంకో వీడియోలో మనం నరాలకు పుట్నాల పొడి, జొన్న రొట్టె చెప్పినాము. దాంట్లో ఏ విటమిన్స్ ఉంటాయి, ఏ ప్రోటీన్స్ ఉంటాయి, మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసినాము. ఇది షుగర్ వ్యాధి వాళ్ళకి ఎట్లా సాయం చేస్తుంది అనేసి. అయితే అట్లా మనకు జర హెల్ప్ చేస్తుంది. బర్గర్లు, పిజ్జాలు, సిగరెట్లు, ఆల్కహాల్ ఇవన్నీ తాగుడు వల్ల, తినుడు వల్ల ఏమవుతుంది, మన బాడీ ఖరాబ్ అవుతుంది కదా. ఇది జర హెల్ప్ చేస్తుంది, మన ట్రీట్మెంట్ లో హెల్ప్ చేస్తుంది కాబట్టి చెప్తున్నాం మనం. ఈ మోకాల నొప్పుల వాళ్ళకి ఎట్లాంటి హోమ్ రెమెడీ అండి? మోకాల నొప్పులకి మంచి హోమ్ రెమెడీ ఏంటంటే, ఇక్కడ కార్టిలేజ్ డ్యామేజ్ ఒకటి ఉంది, బోన్స్ డ్యామేజ్ ఒకటి ఉంది, వెయిట్ ప్రాబ్లం ఉంది. ఇవన్నీ జర మనకు హెల్ప్ఫుల్ ఉండాలి. ఇవన్నిట్లా ఏం చేయాలంటే, ఇది అల్లం ఉంటుంది కదా, ఇంత అల్లం తీసుకోవాలి. ఓకే, మళ్ళీ పసుపు కొమ్మలు కూడా వస్తాయి. ఇది ఈ సైజ్ అనుకోండి, ఇది కూడా ఈ సైజే ఉండాలి. ఇవి రెండు తీసుకొని, చూడ్డానికి సిమిలర్ ఉంటాయి, ఒకటే ఫ్యామిలీ మళ్ళీ. ఓకే, ఇవి 2 రూట్సే, అంటే ఎడికెళ్ళి వచ్చినాయి, భూమిలోకి వెళ్ళి వచ్చినాయి. ఈ 2 ఒక పాత్రలో తీసుకొని దంచుకోండి. గ్రైండర్లో వేసి మీరు జింజర్ గార్లిక్ పేస్ట్ తయారు చేసినట్టు తయారు చేయొద్దు. ఓకే, మీరు ఫ్రెష్గా తీసుకొని ఫ్రెష్గా దంచుకోవాలి. ఇది 1 గ్లాస్, దీంట్లో 1/2 గ్లాస్ పాలతో నింపండి. ఇది స్కిమ్డ్ మిల్క్ తీసుకోండి. ఓకే, స్కిమ్డ్ మిల్క్ అంటే ఏంది, దీంట్లోకి వెళ్ళి ఫ్యాట్ కంటెంట్ తీసేస్తారు. ఫ్యాట్ కంటెంట్ తీసేసి ప్యాక్ చేసి అమ్ముతారు. స్కిమ్డ్ మిల్క్లో ఇవి 2 వేసి బాయిల్ చేయండి. ఇవి 2 వేసి బాయిల్ చేస్తే మీకు ఒక మిల్క్ షేక్ లాగా తయారైపోతుంది. ఓకే, ఫిల్టర్ చేసుకొని నింపుకోండి.
ఇప్పుడు మోకాలు నొప్పులు ఉన్నాయి, కార్టిలేజ్లో ప్రాబ్లం ఉంది, మోకాల్లో బోన్స్లో ప్రాబ్లం ఉంది, జాయింట్స్లో ప్రాబ్లం ఉంది, ఇవన్నిట్లో ప్రాబ్లం ఉంది కదా. అయితే వెయిట్ కూడా ఒక ప్రాబ్లం. మళ్ళీ వెయిట్ లాస్లో హెల్ప్ చేస్తుంది, ఓకే, కార్టిలేజ్కి హెల్ప్ చేస్తుంది, టెండాన్స్ లిగమెంట్స్కి హెల్ప్ చేస్తుంది, బోన్స్కి హెల్ప్ చేస్తుంది. ఓకే, పాల్లో కాల్షియం ఉంటుంది, మిల్క్లో ఏమో B12 ఉంటుంది, B6 ఉంటుంది, మనకు మళ్ళీ ప్రోటీన్స్ ఉంటాయి మిల్క్లో, అవన్నీ ఉంటాయి. పసుపు కొమ్మ ఏం చేస్తుంది, ఇవన్నీ యాంటీబయాటిక్, అనాల్జెసిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ అట్లా పనిచేస్తుంది. జర పెయిన్లో రిలీఫ్ ఉంటుంది మనకు. జింజర్లో కూడా అనాల్జెసిక్ ప్రాపర్టీస్ ఉంటాయి, పెయిన్ రిలీఫ్ ఉంటుంది. అట్లా మనం ఇది రెగ్యులర్ తీసుకుంటే మనకు మంచిగా అనిపిస్తుంది. ఎస్, ఇది మొత్తానికి ఏంటంటే అసలు సర్జరీ వరకు వెళ్ళాల్సిన పర్సన్స్కి కూడా హోమియోపతిలో ఎట్లాంటి సర్జరీలు లేకుండానే ది బెస్ట్ ట్రీట్మెంట్ అయితే ఉంది అని చెప్పేసి చేతన్ రాజు గారు చెప్తున్నారు. ఇంకా దీని గురించి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే సార్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేస్తా ఉన్నా, మీరు డైరెక్ట్గా సార్తో మాట్లాడచ్చు. థ్యాంక్ యూ అండి.